చేస్తుంది రేపు మరైతే ఈ మంచిగా 4 రూమ్లు అయిపోయింది. పెన్షన్ సెటిల్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకు అవి 3 రూమ్లు వాడుకుని రేపు ఇంకా మళ్ళీ భవిష్యత్ అకామిడేషన్ అవి వస్తుంది. మరి ఇవి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ లేదు కాబట్టి అది ఈ పక్కకు పెట్టేస్తే స్టీల్. నాకు ఈ 2 రూమ్లు కూడా ఎస్టిమేషన్ ఇవ్వి బాబు. ఈ పాత బిల్డింగ్ ఇప్పుడు దీని మీద 2 రూమ్లకు ఏదైతున్నదో ఇక హార్డ్లీ నిరుపేద వర్గాలకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, వాస్తవంగా ఒక విధంగా విద్య ప్రాథమిక హక్కులో భాగం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉండగా ఇటువంటి 2004 to 2014 మధ్యకాలంలో ఏదైతుందో అప్పుడు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ విద్యా హక్కు చట్టాన్ని ఏదైతుందో ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించారు. వాస్తవంగా ఈ గాంధీనగర్ ప్రాంతం నిరుపేద వర్గాలు నివాసిస్తున్నారు. నాకు ఈ ప్రాంతంతో మొదటి నుండి కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగింది. ఈ గాంధీనగర్ స్కూల్ స్ట్రెంథెన్ చేయాలని చెప్పి గతంలో ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక మేరకు 99లో అప్పుడు ఒక 2 రూమ్ మంజూరు పొంది నిర్మాణం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో ఇది హై స్కూల్ పిల్లలు 5 తరగతులు అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రెంత్ ఉండాలి. 200 స్ట్రెంత్ ఉండాలి 5 తరగతులు. మనకు 6th గ్రేడ్ ఉంటుంది మాకు 6, 7, 8, 9, 10. అది అకామిడేషన్ మనకు సరిపోక ప్రాబ్లంతో ఏదైతుందో విద్యార్థులు చేరిక కూడా కొంత తగ్గిపోతున్న సమస్య ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అకామిడేషన్ అవసరం ఒక భావన స్థానికంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ ముఖ్యంగా ఈ గాంధీనగరం మీద యువత దళితులు బలహీన వర్గాలు ఎక్కువ. ఇక్కడ 40 లక్షల రూపాయలతో ఏదైతుందో మనము 4 రూముల ప్రతిపాదన వాస్తవంగా ఏదైతుందో ఒరిజినల్గా ముందు 20 లక్షలు మంజూరు పొంది నిర్మాణం చేపట్టి తర్వాత ఇంకొక 20 లక్షలు మంజూరు పొంది ఇప్పుడు 40 లక్షలతో నిర్మాణం చేపడుతుంది బాబు. ఇది నిర్మాణము మనకి 2 monthsలో పూర్తయిపోతుంది. అంటే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ వరకల్లా సమస్యలు లేకుండా దీంతో వాళ్ళ యొక్క బాధ్యతతో అది చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏది ఇస్తుందో దీన్ని ఈ నిర్మాణ పనులు పరిశీలించాలని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా ఏది సమస్యలు స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికీ మనం దృష్టించడం జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన ఇతర సదుపాయాలు అంటే కిచెన్ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఒక వంటశాల కూడా పురాతనమైంది. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేస్తుంది. మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఒక వంట గది ఏదైతే ఉంటుందో అది కూడా తప్పకుండా మంజూరు పొందుతామమ్మా. మిమ్మల్ని మర్చిపోతుందని చెప్పి అనుకోకూడదు. పిల్లలు ఇక్కడ పోగొట్టేది మీరు తల్లి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదైతుందో మధ్యాహ్న భోజనము పౌష్టిక ఆహారం కలిగిస్తుంది. ఇప్పుడు ఎగ్ వారానికి 3 సార్లు ఎగ్ ఇవ్వటం, మిగతా 3 దినాలు ఏదైతే రాగి జావా ఇవ్వటము, ఇవి కూడా పిల్లలకి ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు ఇంటేక్ ప్రోత్సాహంతో పాటుగా పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఒక ఆహారం కల్పించడం కూడా ప్రధానం. పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఆహారం కల్పిస్తేనే కానీ వాళ్ళు ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎదుగుదలకు తోడ్పడుతుంది. విద్యా బోధన కూడా వాళ్ళకి ఏదైతుందో మానసికంగా వాళ్ళు వృద్ధి చెందుతారు. కాబట్టి మధ్యాహ్న భోజనం సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరిస్తుంది. మరొకసారి టీచింగ్ స్టాఫ్ ఎట్లతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సరే ఇప్పుడైతే అందరూ ఎక్స్ అయిపోయినాము. ఇందులో అందరూ ఎక్స్ దిగుతున్నాము. ఎక్స్ అయినా కానీ మన బాధ్యతలు మనకుంటాయి. ఎక్స్ అయినా కానీ మన బాధ్యతలు మనకుంటాయి. గతంలో మనకి ఏదైతే ప్రజలు వాళ్ళ సేవ చేసేటువంటి అవకాశం మనకు కల్పించారు. ఇక్కడ మనకి ఏ హోదా ఉన్నా లేకున్నా ఏదైతుందో మన భవిష్యత్తు జీవితం ఉన్నంత వరకు ఏదైతుందో
మనం ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కల్పన కొరకు మన బాధ్యత మనం నిరూపిత చేయాలి. ఆ విధంగా అందరూ కృషి చేస్తున్నందుకు నేను మిత్రులందరినీ కాంగ్రెసే కానీ, యువజన కాంగ్రెసే కానీ, విద్యార్థి విభాగమే కానీ, కార్మిక విభాగమే కానీ అందరినీ కూడా హృదయపూర్వకంగా